హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పాల తాలికల రెసిపీ చేస్తున్నానండి. సూపర్గా కుదిరింది. అసలు అది ఎలా చేయాలో ఏంటో చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళకి అంత ఈజీగా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. అది పాల తాలికలు చేసాము. ఇవాళ తిందామంటే పిల్లలందరూ ఊరికే చేసాం. రెండు వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి పాల తాలికలు తయారు చేసే విధానానికి ఒక గ్లాస్ తీసుకున్నానండి కొలతకి. ఆ గ్లాస్కి ఒక గ్లాసు సగ్గుబియ్యం పోసి ఒకసారి కడిగి ఆ నీళ్లు వంచేసాను. వంచేసి మళ్ళీ కాస్త నీళ్ళు పోసి ఒక 1 అవర్ దాకా నానబెట్టాను. నానబెట్టి అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాను. పొడి బియ్యపిండి అండి. పొడి బియ్యపిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. తడి బియ్యం పిండితో చేస్తారు చాలామంది. అలా కాకుండా నేను పొడి బియ్యం పిండితో చేస్తున్నానండి. చూడండి ఎంత బాగుంటాయో వస్తాయో. అది చాలా ప్రాసెస్ ఉంటుంది పొడి బియ్యం పిండితో. అవి 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నా. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. అది వేరే పోస్తున్నా గిన్నెలో. అది ఏం చేయాలో చూపిస్తా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారండి. కొత్త వాళ్ళు ఉంటే చేసుకోండి, లైక్ చేయండి. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోస్తున్నా. రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నా. రెండు గ్లాసులు వాటర్ పోసాక అది పొయ్యి మీద పెట్టుకుందాం. అది పొయ్యి మీద పెట్టి ఆ నీళ్ళు కొంచెం మరగనిద్దాము. ఈ 2 గ్లాసుల పిండిలో ఈ 2 టేబుల్ స్పూన్లు పిండి పెట్టాక పక్కన దాంట్లో కూసిన వాటర్ పోద్దాము. ఆ 2 గ్లాసులు నిండా పోయలేదు వాటరు. దాంట్లో కూసిన మిగిల్చి ఈ పిండి కలుపుకుంటున్నాను నేను. ఈ పిండి కలుపుకొని ఇది పక్కన పెడదాము. ఇది పక్కన పెట్టేసి దీని ప్రాసెస్ చూస్తున్నా చూడండి. ఇక అలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అది ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా బెల్లం పొడి వేద్దామండి. కొంచెం అది తాలికలు కొంచెం తీగా ఉండాలి కదా మనం తినేటప్పుడు. అందుకోసం ఒక చిటికెడు సాల్టును ఒక కొంచెం బెల్లం, మెత్తని బెల్లం వేస్తున్నా. తాలికలు తీపి వస్తాయి అన్నమాట. అప్పుడు సప్పగా అనిపించకుండా ఆ పొడి పిండిలోని వేసి సాల్టును, ఈ బెల్లము, సాల్ట్ కూడా వేసుకుంటున్నా చూడండి. కొంచెం చాలు, అది చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. బియ్య పిండి తక్కువే కదా. కొంచెంలో చేస్తే అసలు ప్రాసెస్ బాగుంటుందా లేదా అని చేశాను. ఈ నాన్ని చక్కగా చూడండి, ఇట్లా నలిపితే నలిగిపోతుంది సగ్గుబియ్యం. అలా నాని గంట అయింది కదా నానబెట్టి. చాలా బాగా అనిపించింది నాకు. నానిపోయినాయి అట్లా. ఈ బెల్లం అండి, బియ్య పిండి 2 గ్లాసులు కదా, బెల్లం 3 గ్లాసులు పోసుకోవాలి. ఈ చితకొట్టిన బెల్లము ఇదే గ్లాస్తో 3 గ్లాసులు పోసాను వేరే గిన్నెలో. దాన్ని కరగబెట్టి స్ట్రైనర్ చేయాలి కదా, ఇసుక ఏమన్నా చెత్త ఉంటే పోతాయని పొయ్యి మీద పెడతా. ఒక గ్లాస్ పోసా, రెండో గ్లాస్ అది. ఇంకొక గ్లాస్ పోద్దాము. 3 గ్లాసులు పోతే సరిపోతుందండి. అది అప్పటికి 30 కేజీ అయిపోతుంది. అది బెల్లం అంటే 750 గ్రాములు. ఈ బియ్యం వచ్చేసి ఒక 1/2 కేజీ ఉంటుందేమోనండి. 300 గ్రాములు 250 గ్రామ్స్ ఉంటుంది పిండి. ఆ నీళ్ళు వాటర్ మరిగినాయి కదండి. ఆ మరిగిన వాటిలో ఒక గరిటె పెట్టి ఈ 2 టేబుల్ స్పూన్లకు నానబెట్టా కదా వేరే, ఇక అది పోసి కొద్దిగా చిక్కదనం వచ్చాక ఈ బియ్య పిండి కూడా వేసేసి కలుపుకుందాం. అది ఉడికితే కొంచెం జిగురు వస్తుంది కదా, ఆ జిగురుతనం దీనికి సరిపోతుంది అన్నమాట. మనం ఈ పొడి బియ్య పిండికి ఇలా కలుపుకోవాలన్నమాట.
అట్లా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు ఈ బియ్య పిండి పోసి దాంట్లో కలిపేసేద్దాం. ఆ జిగురుతనానికి ఈ తాలికి విడకుండా ఉంటుందన్నమాట. లేకపోతే పొడి బియ్య పిండి తాలికి రాదు కదా. అందుకోసం ఇలా ఉడకబెడతాను. ఉడకబెట్టి ఆ పిండి అంతా ఇలా పోసేసి ఆ ఉప్పును బెల్లం పొడి కలిపిన పిండి ఇలా దీంట్లో పోసేసి కలిపేయాలి. ఈజీగా పట్టించుకుంటాం కదండి, అప్పుడప్పుడు తడి బియ్యం పిండి కూడా పట్టించుకుంటాం. కాకపోతే ఇది పొడి బియ్యం పిండి ఉందనుకోండి ఆర్డర్గా ప్రజెంట్ ఇంట్లో ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. అసలు తాలికి ఇడకోకుండా వచ్చింది అనమాట. ఉట్టిగా ఎప్పుడు చేసినా నేనేమో వీడియో చేయనండి, చాలా ఎక్కువ ప్రాసెస్ చేస్తాలే, కానీ చేసినా కూడా ఏ దేవుళ్ళకైనా ప్రసాదాలకైనా వండి ఇవ్వటం బాగా అలవాటు. కానీ అది పెద్ద ఏమో ఇది కదా, పెద్ద పెద్ద ఐటమ్స్లో చేస్తాం. ఇదేమో కొంచెం ఇంట్లో పిల్లలు తిందామన్నారని చెప్పి ఇగో ఈ పిండి తిప్పేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద పాలు పెట్టేసేద్దామండి. ఇక పాలు తగినన్ని వాటర్, మనకు తాలికలకు కావాల్సినంత వాటర్ కూడా పోసుకోవాలి. కాసి 1 లీటర్ పాలు పక్కన పెట్టాను. దాంట్లో ఒక 1/2 లీటర్ పాలు పోసేసుకుందాము. ఒక 1/2 లీటర్ పాలు పోసేసుకుని 1 లీటర్ వాటర్ పోయాలి. 4 గ్లాసులు వాటర్ పోస్తున్నా నేను. చూడండి, వాటర్ ముంచిపోద్దాము. అది పావుసేరు ఉంటుందండి గ్లాసు, 1/2 లీటర్ గ్లాస్ అది ఇక 2 పోసాయి. ఇప్పటికి 3, 4 గ్లాసులు, 5, 6 గ్లాసులు. 6 గ్లాసులు అంటే 1.5 లీటర్ వాటర్ పోసాము, 1/2 లీటర్ పాలు పోసామండి. అప్పటికి 2 లీటర్లు అయిపోయినాయి. ఈ 1/2 లీటర్ పాలు ఉంచాం కదా అలవాటాలు, ఇంకా అవి ఉంచేద్దామండి, లాస్ట్లో పోద్దాం అవి. ఇప్పుడు ఏంటంటే ఇక ఈ 2 లీటర్ల వాటర్ మరగాలి. బాగా మూత పెట్టుకుని మరగనిస్తే అవి తెరిలేటప్పుడు నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, అవి వేసేద్దాం. ఇది బాగా వాటర్ మరిగేదాకా బెల్లం ఆ పక్కన పెట్టి కరగబెడదాం. ఇంకో రెండో పొయ్యి మీద దాంట్లో కాసిన వాటర్ పోసుకుని ఆ బెల్లం అంతా కరగాలి. కరిగితే దాంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా మనం స్ట్రైనర్తో వడకట్టుకుంటే తాలికల్లో పోసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇది ఆరిందండి పిండి. ఈ పిండి అంతా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే బాగా గట్టి కలపాలి శుద్ధకొచ్చేదాకా. అప్పుడు మనకి తీగల్లాగా పడతాయి. కొద్దిగా పలసనైనట్టుంది, కొంచెం పొడిపిండి వేసి కలుపుకుందాం. పొడిపిండి వేసి కలిపినా ఏం కాదు. పొడిపిండి వేసి కలుపుదాం. బాగా కలిపి పక్కన పెట్టి బెల్లం అంతా కరిగి దీనికి గిద్దకి నూనె రాసి పెడదాం. గిద్దలో పెట్టుకుని పిండి ఒత్తేసేయడమే. ఇప్పుడు ఈ నీళ్ళు వాటర్ మరిగినట్టున్నాయి, సగ్గుబియ్యం కూడా వేసేద్దాం. మిషన్గా గన్ను అనమాట ఇది, తాలికలు వచ్చుకునే గన్ను, చక్రాలు గిద్దే. కాకపోతే దాంట్లో కొద్దిగా పెద్ద సైజు బెజ్జాలది పెట్టి బెల్లం కరుగుతుందన్నమాట. ఈ బెల్లం కరిగాక ఈలోపు ఈ మరిగిని చూడండి, పాలును వాటర్ నీళ్లు పెట్టాం కదా, అప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తే జస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికితేనే సగ్గుబియ్యం ఉడికిపోతాయి అన్నమాట.
సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. సగ్గుబియ్యం ఉడికాక ఈ తాలికలు కూడా ఒత్తేసుకుందాం. తాలికలు ఉడికినాయా లేదా అని చూస్తున్నా. తాలికలు ఒత్తుకుందామండి. ఇదిగో ఒత్తుతున్నాగా చూడండి. ఇట్లా గిద్దెతో ఒత్తుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. ఇట్లా పిండి ఉడికిపోయింది కండి ఫస్ట్ వాటర్లో, అందుకని తీగలు ఇంత బాగా వస్తున్నాయి తాలికలు. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి నానబెట్టడం మూలన. ఫస్ట్ అవి ఒక్కోసారి ఒత్తినప్పుడల్లా కాసేపు ఉడకనియాలి. ఉడికితే పైకి తేలుతాయి అన్నమాట. అవి తేలిని అనుకున్నప్పుడు మళ్ళీ ఒత్తుకోవాలి మనం. ఇది ఉడకబెట్టిన పిండి కండి బాగా జిగురు ఎక్కువ ఉంది. 3-4 సార్లు వచ్చాము, అయిపోయింది పిండి. అన్ని బెజ్జాలు ఉన్నాయి కదా, చక్కగా తొందరగా అయిపోయింది. ఒక బెజ్జంది కూడా అంత అవ్వదు. ఇంట్లో తినడానికి పలికే కదా, భలేగా కుదిరినాయి. అసలు చాలా బాగా వచ్చినాయి తాలికలు కూడా. అంత బారుగా అలా ఉడికినాయి. ఎంత బాగా వచ్చిందో. తాలికలు బారుగా ఉన్నాయి చక్కగా. జీడిపప్పులు వేయించుకుందామండి. అవి ఉడికేలోపు జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెడదాం. చూడండి, ఇవి కూడా వేయించా, అది ఉడికింది. మళ్ళీ ఈ పాకం స్ట్రైనర్తో పెట్టి వడపోసుకుందాం. గడ్డి పరకలు కొద్దిగా చెత్త ఉంటే వచ్చేసింది. చూడండి ఎంత బాగా ఉడికినాయి తాలికలు. ఉడికాక పైకి అట్లా తేలినాయి అనమాట. ఏడు 750 గ్రాముల బెల్లము, 250 గ్రాముల పిండి, 1 లీటర్ పాలు, 100 గ్రాముల జీడిపప్పు, 50 గ్రాముల కిస్మిస్ వేయించుతున్నాం. చూడండి, జీడిపప్పు వేగాక కిస్మిస్లు వేసాము. ఈ ఎండు ద్రాక్ష కూడా వేగాక ఈ పక్కన తీసుకొని ఎండు కొబ్బరి కొద్దిగా వేయించుదాము. కొబ్బరి కూడా వేయించాలండి. ఎండు కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుంది. అది ఎండు కొబ్బరి పొడి, అది 100 గ్రాములు వేసాము. ఈ కొబ్బరి పొడి కూడా ఎర్రగా అయిపోయేదాకా వేయించాలి. ఎర్రగా అయ్యేదాకా వేయించి అది కూడా పోసేయాలి పాల తాలికల్లో. ఆ పాలు ఉన్నాయి అన్నాను కదండి, మిగిలిన లాస్ట్కి ఆ మేగడ కట్టింది లీటర్ పాలు కాస్తే. ఆ మేగడ కూడా వేసుకుంటేనే దాని టేస్ట్ వేరే. టేస్ట్ చాలా బాగా వస్తుంది మేగడతో ఉన్నది వేస్తేనే. ఆ మేగడ కూడా కలిపేయాలి దాంట్లో. ఇంకా నెయ్యి కూడా పోసుకోవాలండి. ఒక 50 గ్రాములు 100 గ్రాములు నెయ్యి పోసుకుంటే సూపర్గా ఉంటుంది. నెయ్యి కూడా పోసాము, కాకపోతే అది వీడియో స్కిప్ అయిపోయింది. బెల్లం పాకం పోసాక ఎండు కొబ్బరి వేస్తున్నా. ఎండు కొబ్బరి వేసి కాసేపు తిప్పి
కిస్మిస్ కూడా వేసేద్దాం, జీడిపప్పు కిస్మిస్ కూడా. ఇక అయిపోయినట్టేనండి. చూడండి ఎంత బాగా కుదిరినాయో. మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. యాలక పొడి వేసానండి, ఒక 10 యాలక్కాయలు దంచి పక్కన పెట్టుకున్న ఆ యాలక పొడి కూడా వేసాక ఇక జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నా. ఇవి కూడా వేసుకుని ఒకసారి కలబెట్టుకుని ఉండాయి పైన వేద్దాము. ఒకసారి కలుపుకుందాం. చాలా బాగా కుదిరిందండి. పాల తాలికలు పిల్లలు చేయమన్నందుకు తినడానికి పెద్దమ్మాయిళ్ళు వచ్చారని చేశాను. వాళ్ళు కొంచెం తిని పట్టుకెళ్ళారు. చాలా బాగా వచ్చినాయండి తాలికలు మాత్రం. చూడండి, తిని చూస్తాను ఎంత బాగా కుదిరినాయో. చాలా బాగుంది తింటే కూడా. స్వీట్ కొంచెం ఎక్కువైంది, కొంచెం తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు. చాలా బాగా వచ్చింది, అసలు సూపర్ కుదిరింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలుగుంటే మళ్ళీ వీడియో